గూండాల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు విజయవాడలోని సన్ రైజ్ ఆసుపత్రికి వెళ్లిన వైఎస్ జగన్ కి మద్దతుగా భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు. చంద్రబాబు మళ్లీ చెప్తున్నాం, మీరు చేస్తోంది తప్పు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు దాడుల సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. గ్రామ స్థాయి నుండి కక్షలు తీర్చుకోండని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రేపొద్దున మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మా కార్యకర్తలు నేను వద్దని చెప్పినా వినరు, మీకు తప్పక బుద్ధి చెప్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కోసం దళారులను ఆశ్రయించవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. 14,449 శ్రీవారి దర్శన టికెట్లను 545 యూజర్ల ద్వారా పొందినట్లు గుర్తించిన టీటీడీ అధికారులు ఒకే యూజర్ ఐడి నుంచి 225 శ్రీవారి దర్శన టికెట్లను పొందినట్లు గుర్తించారు. బల్క్ బుకింగ్ చేస్తున్న యూజర్ ఐడీలను టీటీడీ సిబ్బంది బ్లాక్ చేశారు. దళారులపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో టీటీడీ దేవస్థానం అధికారులు ప్రయత్నిస్తున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుండి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 13 వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 14న స్క్రూటీని చేస్తారు. 16వ తేదీన ఉపసంహరణం చేసుకునేవారు చేసుకోవచ్చు. 30న పోలింగ్ జరుగుతుంది అని, సెప్టెంబర్ 3న విశాఖ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఫలితాలు తెలియజేస్తామని అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు కొత్తగా ఆంక్షలు పెట్టారు. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్ కి స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టుకు వస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఎయిర్పోర్టు ప్రధాన గేటు వద్ద మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ కార్లలో ఉన్న కార్యకర్తలను సైతం దించేసి పోలీసులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కారును కూడా అడ్డుకున్న పోలీసులు తీరుకు నిరసనగా ఎయిర్పోర్టు ప్రధాన గేటు వద్ద బైఠాయించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. అమరావతిలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ రివ్యూలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ రకాల కార్పొరేషన్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్న అంశంపై చర్చించారు. ఫైబర్ నెట్ కనెక్షన్లు లెక్కలు లేవని అధికారులు తెలిపారు. కనెక్షన్ల ఛార్జీల సొమ్ములను కూడా దోచుకున్నారా అంటూ సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్ని రకాల కార్పొరేషన్లో ఆడిటింగ్ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి గతంలో వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ యొక్క గ్యాస్ లీక్ సంఘటనలో దుర్ఘటన జరిగిన ఆ రోజు ఆందోళన చేసిన గ్రామ పెద్దలపై, ప్రతిపక్ష పార్టీలు నాయకులపై మరియు బాధిత కుటుంబ సభ్యులపై గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని ప్రస్తావించి వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు కోరారు. ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీకి ఇదే తొలి జాయినింగ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని, ఇప్పుడు పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే కొత్తగా ఉందని, వ్యక్తిగతంగా వైసీపీ శత్రువు కాదని, వైసీపీ విధానాలతోనే జనసేన విభేదిస్తుంది అని, నాయకులు తప్పు చేస్తే శిక్ష కార్యకర్తలకు పడుతుంది. జీవీఎం స్టాండింగ్ కౌన్సిల్లో ఎన్నికల్లో కూటమి గెలవాలని కోరుకుంటున్నాను. విశాఖ కాలుష్య నివారణపై కార్పొరేటర్లుగా మీ వంతు బాధ్యతను నిర్వహించండి అంటూ త్వరలో విశాఖలో పర్యటిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, చెట్లను పెంచకపోవడం, ఉన్న చెట్లను నరికివేయడం వంటి కారణాల వల్ల వాతావరణ సమతుల్యాన్ని కాపాడడంలో విఫలమవుతున్నామని, అందువల్ల పచ్చదనాన్ని కాపాడవలసిన అవసరం అందరిపై ఉందని, ఇందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని, మొక్కలు పెంచడంలో భాగంగా పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలను కూడా పెంచాలని సూచించారు.